ఆదిలాబాద్ జిల్లాలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బాధితులను వెంటనే అంబులెన్స్ ద్వారా ఉట్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందజేశారు. స్థానికుల సమాచారం మేరకు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఉదయం ఆదిలాబాద్ నుండి ప్రయాణికులతో ఆసిఫాబాద్కు బయలుదేరింది. అయితే ఈ బస్సు ఉట్నూరు మండలం షాంపూర్ వద్ద అదుపు తప్పి వంతెనపై నుండి వాగులోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు అందులో ఉన్న ప్రయాణికులకు గాయాలయ్యాయి. డ్రైవర్కు కొంత తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని అంబులెన్స్ల ద్వారా ఉట్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్సలు అందించిన తర్వాత ఆదిలాబాద్లోని రిమ్స్కు వారిని తరలించారు. కాగా వంతెన ఇరుకుగా ఉండటం, పక్కల సేఫ్టీ వాల్ లేకపోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే బస్సు వంతెన వద్ద చేరుకోగానే ఎదురుగా వాహనం రావడంతో బస్సు డ్రైవర్ బ్రేక్ వేశాడు. అయితే అప్పటికి వాన చినుకులు పడి ఉండటంతో బస్సు బ్రేక్ వేసినప్పటికీ జారుకుంటూ వెళ్లి వంతెనపై నుండి జారి కింద వాగులోకి బోల్తా పడింది. పక్కనున్న బండలపై కాకుండా చెట్ల పొదల వైపు బస్సు పడటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. కాగా ప్రమాదం జరిగిన విషయం తెలిసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. ప్రయాణికుల పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన చికిత్సలు అందజేయాలని సూచించారు.